శ్రీమతే నమః. సంవత్సరం క్రితం మన తిరుపతి లడ్డు కల్తీ అయిందని వార్తలు వచ్చాయి. అప్పటికి అది కల్తీయా కాదా అని చాలా మంది మీమాంసలో ఉన్నారు. కానీ అప్పుడే మనకు ఒక క్లారిటీ రావాలి. అదేంటంటే అసలు సామాన్యంగా 1 కేజీ నెయ్యి ఎంత 1800 ఉంటుంది. ఎలాగా? దేశీ ఆవుకి మామూలు గడ్డి పెడితే, అంటే ఆర్గానిక్ పద్ధతిలో పెంచిన గడ్డి కాకుండా మామూలు గడ్డి పెడితే, అలాంటి దేశీయ ఆవుకి వచ్చిన నెయ్యి 1800 ఉంటుంది కేజీ. 1 కేజీ నెయ్యి తయారవ్వాలి అంటే 30 లీటర్ల ఆవు పాలు కావాలి. అదే ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసిన గడ్డితో మనం దేశీ ఆవుల్ని పెంచినట్లయితే 2000 నుంచి 3000 వరకు ఆవు నెయ్యి ఖరీదు ఉంటుంది. ఇంకా యథావాత ఖర్చులు చూసుకుంటే ఒక 2000 వరకు ఉంటుంది అనుకోండి. అలాంటిది అక్కడ లడ్డూ తయారు చేయడానికి టెండర్లు వేసినప్పుడు వైష్ణవి అని, బోలే భావా అని 2 డైరీ కంపెనీలు ఉంటే, మేమేమో 450కి ఇస్తాము అంటే మేమేమో 500కి ఇస్తాము. ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళకేమో టెండర్ ఇచ్చేసి ఈ నేతిని తయారు చేయడం కోసం వాళ్ళతో బేరం మాట్లాడేసుకున్నారు. అంటే మనకు అక్కడే అర్థం కావాలి, 1 కేజీ నెయ్యి తయారు అవ్వడానికి 1800 రూపాయలు అవుతోంది మినిమంలో మినిమం. అలాంటిది 450 రూపాయల నుంచి 500 వరకే వాళ్ళు తీసుకుంటున్నారు అంటే కల్తీ జరుగుతోంది అనేది పక్కాగా మనకి అక్కడ తెలియాలి. సరే, తర్వాత ఏమో దాని మీద రిపోర్ట్స్ అవి వేసుకోవడం కోసం దాని గురించి ఏమో విచారణ జరపమని చెప్పారు. ఆ విచారణలో వచ్చిన న్యూస్ ఏంటంటే, మీరు ఈ రోజు నిన్న చూసే ఉంటారు, అసలు అది నెయ్యే కాదు, అందులోనేమో ఈ పామోలివ్వు అలాగే ఈ కెమికల్స్ కలిసాయని, అంటే విషాన్ని మనం తీసుకుంటున్నాం అనమాట. ఎంత దారుణమైన మోసమో కదా, ఎంత వెన్నుపోటు పొడిచారో. వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారంటే ఎంతటి గొప్పోళ్ళో కదా. ఇదంతా ఎందుకు జరిగింది అని మామూలుగా మనం మాట్లాడుకుంటే వెంటనే మన మనసు రాజకీయంగా వెళ్ళిపోతుంది. అప్పటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా జరిగిందని, ఇప్పుడు ప్రభుత్వం ఏమో ఇలా చేసింది కాబట్టి ఇంకోటి జరిగిందని. ఏదైనా ఒక ఇష్యూ వస్తే 2 ప్రభుత్వాల మీద ఏదో ఒక మాట అనుకుంటూనే ఉంటాం. ప్రభుత్వం విషయం పక్కన పెడితే అసలు విషయానికి వద్దాం. అసలు ఎందుకు కల్తీ జరిగింది అనేది మనం కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే, ఇదివరకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కౌంటర్లు తిరుమలలో మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కౌంటర్లు పెరిగిపోయాయి. ఈ కౌంటర్లలో టోకెన్లతో పాటు వెంకటేశ్వర స్వామి వారి డైరీలతో పాటు క్యాలెండర్లతో పాటు వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదాన్ని కూడా అమ్ముతున్నారు. ఇదివరకు తిరుమల తిరుపతికి 70,000 నుంచి 80,000 మంది వచ్చేవారు. ఇదివరకు వస్తున్న మనుషులే కొంచెం రోజులు పెరుగుతుంది కదా, కాస్త ఎక్కువ అవుతూనే ఉన్నారు. కానీ ఇదివరకు ఎంతమంది వచ్చినా వాళ్ళకి లడ్డూ ప్రసాదం సరిపోయేది. కానీ తర్వాత ఎందుకు సరిపోవటం లేదు అంటే డిమాండ్ పెరిగింది. అవసరమైన వాడికి, అవసరం లేని వాడికి, టిక్కెట్లు ఉన్నవాడికి, టిక్కెట్లు లేనివాడికి అందరికీ ప్రసాదాన్ని ఇచ్చేస్తుండం మొదలుపెట్టారు. అసలు ఏ పుణ్యక్షేత్రం ప్రసాదమైనా ఆ క్షేత్రంలో మాత్రమే అమ్ముతారు, ఆ క్షేత్రంలో మాత్రమే దొరుకుతుంది. కానీ లడ్డూ ప్రసాదాన్ని ఏం తీసుకొచ్చారు, దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేసరికి ఈ సప్లై చేయలేక ఆటోమేటిక్ గా సామెత ఉంటుంది కదా, మంది ఎక్కువైతే మజ్జిగ పలచనా అని. ఎప్పుడైతే అందరికీ సప్లై చేయలేకపోతున్నారో, డిమాండ్ ఎక్కువైపోతుందో ఆటోమేటిక్ గా కల్తీ మొదలైపోయింది. ఇదివరకు ప్రసాదం ఎలా ఉండేది, చేతిలో పెట్టుకుంటే నెయ్యి కారుతూ ఉండేది. కానీ ఇప్పుడు నెయ్యి భూతద్దం పెట్టినా కనిపించట్లేదు. ఎందుకంటే కల్తీ జరగడంతో పాటుగా రోజుకి దాదాపుగా 3 నుంచి 4 లక్షల లడ్డూలు తయారు చేసినా గానీ సరిపోవట్లేదు. అంతమందికి సప్లై చేయాలంటే నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇదివరకు ఏమయ్యేది, తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే వాళ్ళకి మాత్రమే ప్రసాదం ఇచ్చేవారు. అప్పుడు ఏం చేసేవారు, కట్టెల పొయ్యి మీద ఈ ప్రసాదాన్ని తయారు చేసేవారు. తర్వాత ఏమైపోయింది, ఈ డిమాండ్ పెరగడం వల్ల ఆ కట్టెల పొయ్యి ప్రసాదం అక్కడ ఉంటూనే బయటికి వచ్చేసి కొంత ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. ఎలాగా, ఇంకొక వంటశాలను ఏర్పరిచి అక్కడ గ్యాస్ స్టవ్ల మీద ఈ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. మరి అలా తయారు చేయటం కరెక్ట్ కాదని ఆగమ పండితులు చెప్పినా గానీ దేవస్థానం వాళ్ళు వినలేదుట. గ్యాస్ స్టవ్ల మీద తయారు చేస్తారు. అలా గ్యాస్ స్టవ్ల మీద తయారు చేసిన ప్రసాదం ఎలా భగవంతుడికి నివేదన చేస్తారని అడిగినా గానీ దాన్ని పట్టించుకోలేదు. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిపోయిందో అప్పుడు ఆటోమేటిక్ గా కల్తీ పెరిగిపోయింది. ఈ కల్తీ పెరిగిపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే, మన దేవాలయాల్లోకి
అన్యమతస్థులతో పాటుగా కొంతమంది సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు. అలా అవినీతికి పాల్పడడం వల్ల ఇలాంటి ఇష్యూసే వస్తాయి. కనీసం అక్కడ దేవుడు ఉన్నాడు, మనం ఆయన విషయంలో అయినా సరే తప్పు చేయకూడదు. మనం తప్పు చేస్తే మన ఒక్కళ్ళకే కాదు శిక్ష, మన కుటుంబం మీద కూడా దెబ్బ పడుతుందనే పాప భీతి కొంచెం కూడా లేకుండా దేవుడి విషయంలో కూడా కల్తీ చేసేశారు అంటే ఎంత దుర్మార్గం చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్తులు లేవా, పొలాలు లేవా, స్థలాలు లేవా, డబ్బుకి కొదవా, మనుషులకి కొదవా, ఏం కొదవా? ఏ కొదవా లేదు కదా. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లే పాడిని పెంచుకోవచ్చు కదా, ఆవులను సంరక్షించవచ్చు కదా. అలా సంరక్షిస్తే మన భక్తులకి వచ్చేంత ఆవు నేతిని దేవస్థానం వాళ్లే సప్లై చేయొచ్చు కదా. ఆ నేతిని సప్లై చేయటం కోసం ఎవరికో పంపించి ఆ ఎవరి దగ్గర నుంచో మనం ఏమో తీసుకోవడము, వాళ్ళు అక్కడ కల్తీ జరగడం. ఆ కల్తీని కూడా ఈ డిమాండ్ పెరిగిపోవటం వల్ల కల్తీ ఎక్కడ జరిగింది అని చెప్పి నాణ్యతని గుర్తించటంలో కూడా చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రసాదం తయారీ ఎక్కువైపోయిందో ఆ పదార్థాలను తయారు చేసే వాటిల్లో కూడా నాణ్యత తక్కువైపోయింది. ఇవన్నీ కారణాలు కదా. ఇవన్నింటినీ మనం పట్టించుకోకుండా ఏదో వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, ఎవరో ఒకళ్ళు చెప్తారు అందులో కల్తీ జరిగిందని, ఆ మాటను పట్టుకుంటాం. ఈ లోపు ఎవరో వస్తారు కల్తీ జరగలేదని, ఓహో అయితే ఆ ప్రభుత్వం తప్పు చెప్పిందనమాట అంటాం. మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది, అందులో కల్తీ జరిగింది అంటాం. ఓహో అయితే కల్తీ జరిగిందని ఈ ప్రభుత్వం చెప్తున్న మాట నిజమన్నమాట అంటాం. ఏది నిజమో అనేది మనకి పూర్తిగా తీసుకునేంత బుద్ధిని కూడా మనం ఉపయోగించట్లేదు. కానీ ఇప్పుడు ఈ నేతి తయారీలో కల్తీ జరగడం కాదు, దానిలో కెమికల్స్ ఉపయోగిస్తున్నారు అన్న తర్వాత కూడా నోరు తెరవకపోతే రేపన్న రోజు అది మన మీద స్లో పాయిజన్ లాగా పనిచేసి విషంలాగా మారిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పటి వరకు జరిగిన ఈ కల్తీకి ఈ కెమికల్స్ ను ఉపయోగించి తయారు చేశారు కదా ఈ లడ్డూను, అంటే మన ప్రతిష్టని ఎంత దెబ్బతీసేశారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం వహిస్తుందా? అక్కడ అధికారులు వహిస్తారా? దేవాదాయ శాఖ వహిస్తుందా? మనం వహించాలా? ఎవరు వహించాలి బాధ్యతని? డబ్బులన్నీ మన నుంచి వచ్చేవి తీసుకుంటారు, ఆ నాణ్యత లేనివన్నీ ఇస్తూ ఉంటారు. దేవుడిని కూడా మోసం చేసే అధోగతికి వెళ్ళిపోయారంటే ఎంత దుర్మార్గం. అందుకే మన దేవాలయాల్ని మనకిచ్చేస్తే మనం చూసుకుంటాం కదా. ఎప్పుడో ఒకసారి పెట్టారు సంవత్సరం క్రితం హైందవ శంఖారావం పేరిట మన దేవాలయాలు మనకి ఇచ్చేయాలని. ఆ తర్వాత అది గంగలో కలిసిపోయింది ఆ నినాదం. మళ్ళీ ఎప్పుడైనా సరే మన దేవాలయాలను కూల్చినా, మన దేవాలయాలు జోలికొచ్చినా అప్పుడు నినాదం మొదలవుతుంది. అప్పుడు అంటారు మళ్ళీ మా దేవాలయాలను మాకు ఇచ్చేయండి అని. అవిశ్రాంతంగా మన దేవాలయాలు మనకి వచ్చేసే వరకు పోరాటం చేస్తే తప్ప ఇలాంటి కల్తీలు ఎప్పటికీ మానవు. డబ్బు మనది, శ్రమ మనది, కష్టం మనది, దోచుకు తినేది వాళ్ళు. ఆస్తులు అంతస్తులు వాళ్ళు కూడగొట్టుకుని మన పరువుని ప్రతిష్టని దెబ్బతీసేయడమే కాకుండా మనం ప్రాణ సమానంగా కొలుచుకునే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా కల్తీ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇంక ఏదైనా చేసేయగలరు కదా. ఇప్పటి వరకు మనకిచ్చిన ఈ విషయానికి బాధ్యత ఎవరు వహిస్తారు? గత ప్రభుత్వమా, ఇప్పటి ప్రభుత్వమా? ఎవరు వహిస్తారు?